ఆల్కహాల్ తాగేది చూపిస్తున్నారు, కింద ఒక డిస్క్లైమర్ తాగొద్దని. సిగరెట్ తాగేది చూపిస్తున్నారు, డిస్క్లైమర్ తాగొద్దని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి టాక్స్. యష్ హీరోగా యాక్ట్ చేస్తున్న టాక్సిక్ మూవీ నుంచి అయితే లేడీస్ అండ్ నేమ్తో అయితే ఒక వీడియో రిలీజ్ అయిపోయింది. మేబీ హీరోయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మూవీలో ఉన్న హీరోయిన్ లుక్స్ని అయితే మనకి రివీల్ చేయలేదు. ఐ కెన్ ఫీల్ నేమ్ ఏదైతే లేడీస్ అని ఉందో, సో మేబీ హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఈ వీడియో చూసేద్దాం. చూసిన తర్వాత మనకి ఏమనిపించిందో మాడేసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, కిడ్స్ స్టే అవే, పేరెంట్స్ మేక్ ష్యూర్ యువర్ కిడ్స్ స్టే అవే. ఓకే, గ్రాండ్ పేరెంట్స్ మేక్ ష్యూర్ యువర్ కిడ్స్ స్టే అవే. గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్. అంటే ఏముంటుంది సినిమాలో? Love. Love makes monsters of women. Romance. It is a full of action and romance, if one understands the depth of its deception. Kiara. Yash look అయితే సూపర్ ఉన్నాయి. And yet here we are. రుక్మిణి వసంత్ fighting for his scraps of devotion. Huma Qureshi. Ladies and ladies. హీరోయిన్స్ తో పాటు ఫైట్ కూడా లేడీస్ తోనేనా? ఓకే సార్, వస్తా. బాగుంది, లుక్ సూపర్ ఉన్నాయి. రొమాన్స్. But here comes a plot twist, ladies. Don't forget the predictable spectacle of men and their cocks. ఓకే బాయ్, టాక్సిక్ లేడీస్ అనే వీడియో నేను చూసాను. August 26, 2026 అయితే మూవీ రిలీజ్. సో సీన్స్ కొన్ని అయితే మరీ బోల్డ్గా ఉన్నాయి, టు బి ఫ్రాంక్. అండ్ వైలెన్స్ ఓకే, వైలెన్స్ చూసేయచ్చు, ఇట్స్ ఫైన్. అంటే ఈ మధ్యకాలంలో వైలెన్స్ లేకుండా ఏ సినిమాలో చెప్పండి, ప్రతి సినిమాలో వైలెన్స్ ఉన్నాయి. కానీ ఏదైతే రొమాన్స్ పోర్షన్ ఉందో కొంచెం మోతాదుకు మించి ఎక్కువ ఉందని నాకు అనిపించింది. జస్ట్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వీడియో, ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి టీజర్ ఆ ట్రైలర్లో ఈ రొమాన్స్ పోర్షన్ అనేది చాలా ఎక్కువ ఉందనిపించింది. ఐ కెన్ సీ ఇట్స్ బోల్డ్ అండ్ ఓవర్ ద టాప్ అనిపించింది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఎమ్ ఐ వెయిటింగ్ ఫర్ ద మూవీ అంటే ఎస్, డెఫినెట్లీ నేనైతే వెయిటింగ్ ఫర్ ద మూవీ, వెయిటింగ్ ఫర్ ద డేట్ August 26, బికాస్ ఆఫ్ యష్ లుక్ గురించి, సినిమాలో కనిపిస్తున్న గ్రాండియర్ విజువల్స్ గురించి, అండ్ ఆల్సో సినిమాలో ఏదైతే యాక్షన్ ఉంది కదా, యాక్షన్ గురించి. అండ్ ప్రతిదీ కూడా ఫ్రేమ్ కూడా గ్రాండ్గా అనిపిస్తుంది. పెద్ద పెద్ద సెట్లు లేవు, ఏమీ లేవు, బట్ ఫ్రేమింగ్ తీసిన విధానం చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. అండ్ ఐ కెన్ సెన్స్ చాలా చాలా డ్రామా ఉండబోతుంది అనిపిస్తుంది. ఒక గ్యాంగ్స్టర్ బేస్డ్ డ్రామా ఫీల్డ్ మూవీ అయితే నాకు అనిపిస్తుంది. ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. జస్ట్ వన్ థింగ్ ఏంటంటే ఆ రొమాన్స్ కోషెంట్ అనేది ఓవర్ ద టాప్ ఉందనిపించింది, చాలా ఎక్కువ ఉందనిపించింది. వాళ్ళ యొక్క కాషన్ అయితే ఇచ్చారు, కిడ్స్ దూరంగా ఉండండి, పేరెంట్స్ మీ కిడ్స్ని దూరంగా పెట్టండి, ఇవన్నీ ఇచ్చారు. కానీ ఎవరుంటారండి దూరంగా? చూపించేదంతా చూపించేస్తున్నారు స్క్రీన్ మీద, బట్ దూరంగా ఉండమంటే ఎవరుంటారు? ఆల్కహాల్ తాగేది చూపిస్తున్నారు, కింద ఒక డిస్క్లైమర్ తాగొద్దని. సిగరెట్ తాగేది చూపిస్తున్నారు, డిస్క్లైమర్ తాగొద్దని. ఎందుకు ఇదేమో నాకైతే ఇలాంటివి అర్థం కావు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరొక వీడియోతో మళ్ళీ కలిసినప్పుడు నేను మీ హరి సైనింగ్ ఆఫ్. బై.